మూడేళ్ళు నేను బాగా నేర్చుకుంటున్నాను. గుర్తున్న కేసు చెప్పండి. ఈఓడబ్ల్యూలో సరే అప్పుడు మిట్టల్ అని చెప్పేసి ఇక్కడ mittlefind.com అని చెప్పేసి ఒకటి ఇక్కడ నారాయణగూడలో ఓపెన్ చేశాడు. ఆహా. అప్పుడు వాడు అక్కడ ఇక్కడ స్టేట్ వైడ్ ఫ్రాంచైజ్ కాల్ఫర్ చేసి వాడు ఆల్మోస్ట్ ఒక 4 crores ఫ్రాంచైజ్ పేరు మీద డబ్బులు వసూలు చేసేసి ఇక్కడ నుంచి ఎత్తేసాడు. ఇది బిచాన్ ఎత్తేసాడు. అది అప్పుడు నారాయణగూడ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయ్యి ఆ రోజు అక్కడ పోలీస్ స్టేషన్ ముందా 100-200 మంది గొడవ చేస్తున్నారంటే ఆర్పి సింగ్ సార్ ఇమీడియట్గా కేసుని సిసిఎస్కి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తే ఆ కేసు అయిన రిజిస్టర్ అయిన ఆ ఒక్కరోజు అటు ఇటుగా అమిత్ గారు సార్ అక్కడికి డిసిపిగా వచ్చారు. ఆ కేసు మా టీంకి ఇచ్చింది. ఆ టీంలో నాకు తెలిసి సార్ తోటి 1-2 డేస్లోనే నేను మాట్లాడిన సెకండ్ డే నేను కలకత్తా వెళ్ళాను. ఇలానే అక్యూజ్ని ఇమీడియట్గా పట్టుకుందామని. అప్పుడు ఎస్ఐగా వెళ్ళిపోయేవాళ్ళం అని. అప్పుడు ఇప్పటిలాగా ఫ్లైట్లు వేసుకుని పోయేంత ట్రైన్లే కదా స్పీడ్లు ఏమి లేవు, ట్రైన్లోనే పోయాం. అక్కడ ఆల్మోస్ట్ వాడు అంటే సార్ ఏం చెప్పాడంటే మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీరు అక్కడ సిబిఐ ఇన్స్పెక్టర్ ఉంటారు అక్కడ, సార్కి అక్కడ పనిచేసి వచ్చారు కాబట్టి మీరు అతని అసిస్టెన్స్ తీసుకోండి అని చెప్తే అసిస్టెన్స్ తీసుకున్నాం. నెక్స్ట్ మాకు అక్కడ సిబిఐ వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. ఆ సిబిఐ ఆఫీసర్ ఏం చేశాడంటే కొద్దిగా కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి అక్యూడ్ మీద డైరెక్ట్గా వాడిని టచ్ చేసేసారు ఇల్లుని. దాంతో వాడు జంప్ అయిపోయాడు. జంప్ అయిపోయిన తర్వాత మేము ఒక 10-15 days ట్రై చేసాం. ఆ టైంలో 15 days స్టే దేర్ ఫర్ ఆల్మోస్ట్ రోమింగ్ అరౌండ్ దట్ కల్కట్టా, టోలీగంజ్, గిలిగంజ్. ఫెయిల్ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చాం. సార్ దాని మీద కాస్త మా మీద కోప్పడ్డాడు, ఫెయిల్ అయ్యి వచ్చారు మీరు. నాకు కూడా అనిపించింది దీన్ని ఛాలెంజింగ్గా తీసుకోవాలి, ఫెయిల్ అయ్యి రావడం అంటే ఇష్టం లేదని. ఆ కేసులో ఐ థింక్ 4 times మేము కలకత్తా అండ్ సిలిగురి, వెస్ట్ బెంగాల్, యూపీ, మధ్యప్రదేశ్ ఇవన్నీ తిరిగాం. ఆల్మోస్ట్ 15,000 kilometers తిరిగాం వాని కోసం. సార్ ఇప్పుడంటే ఫ్లైట్, అప్పుడంటే ట్రైన్స్. ఆ ట్రైన్లో కూడా మీకు పాస్పోర్ట్ తీసుకెళ్ళి వెళ్ళాలి. మీరు హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్ళాలంటే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఏదో ఎక్కేవారు. మీకు రిజర్వేషన్ లేకుండా ఏ విధంగా తిరిగేవారు? మేము అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మా ఎంబడ అది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ స్టాంప్ పెట్టుకునే వాళ్ళం. ఈక్యూ కోటాకు సీట్స్ ఉంటాయి, ఈక్యూ కోటా సీట్స్ ఉండేవి. ఏ కేసులో అయితే బయలుదేరుతామో అప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ రైల్వే ప్లాట్ఫామ్ అక్కడ ఆఫీస్కి వెళ్ళి అందులో ఈక్యూ కోటా వేసి ఈక్యూ కోటాలో ట్రై చేసుకుని రిజర్వేషన్ తీసుకుని ట్రై చేసాం. ఒక్కోసారి లేకపోతే మామూలు జనరల్ పోలేరు కదా, దాంట్లో కూడా పోవాల్సిందే. వెళ్ళిపోయేవారు. సార్ మీరేమో ట్రైన్లో వెళ్తారు, ఎక్కిజుడు మెట్టెల్ అన్నాడు బాగా ఫైనాన్షియల్ బాగున్నవాడు, వాడు కార్లో వెళ్ళేవాడు. మరి ఎలా మీరు ట్రేస్ చేస్తారు? అందుకోసమే చాలా టైం పట్టింది. అది ఆల్మోస్ట్ ఇట్ టుక్ మీ ఫర్ అప్రహెండింగ్ దట్ మెటల్ ఫర్ ఆల్మోస్ట్ 1 year. 1 year టైం పట్టింది. 4th time నేను ఎప్పుడైతే సిలిగురి అని వెస్ట్ బెంగాల్ బార్డర్ జల్పాయిగురి దగ్గర దిగి వెళ్ళాలి. దట్ ఈస్ జర్నీ ఆఫ్ ఆల్మోస్ట్ 36 hours ఫ్రమ్ ది హైదరాబాద్. 4th time వెళ్తుంటే అమిత్ గారు సార్ అడిగారు, ఏం నీకు మనసు అది వాడు దొరకడు, ఆగు నువ్వు అని అన్నాడు. లేదు సార్ ఇది లాస్ట్ అటెంప్ట్, ఒకసారి నేను చేసి వస్తాను సార్. ఏం క్లూ ఉందని వెళ్తున్నావు అన్నాడు. అంటే ఇక్కడ నుంచి ల్యాండ్ లైన్ నుంచి అక్కడికి ఒక కాల్ ఉంది సార్, ఒక కాల్ ఉంది అని అన్నాడు. ఎప్పటి కాల్ అన్నాడు. 6 months బ్యాక్ కాల్ సార్ అని. అంటే అప్పుడు ఆ ఎఫ్ఐఆర్ అయ్యే కంటే ముందు 6 months బ్యాక్ కాల్ సార్ అన్నాడు. ఈ ఒక్క కాల్ మీద వర్కౌట్ అవుతుందా అని అన్నాడు. కానీ ఎందుకో నాకు అది పోదాము అని చెప్పేసి వెళ్ళాం. లక్కీలీ ఆ టైంలో సిలిగురి 36 hours జర్నీ చేసి ఇక్కడ సిలిగురిలో ఉండి ఆ కనెక్టెడ్ వాళ్ళ ఒకడు బ్లాక్ మ్యాజిక్ వాడు ఒకడు ఉండే. ఆ బ్లాక్ మ్యాజిక్ ఏదో లింక్ దొరికితే వాడు ఎక్కడ మొఘల్ సరాయ్ వారణాసి దగ్గర ఉండే జంక్షన్ రైల్వే స్టేషన్ ఆ నుంచి ఒక 50-60 kilometers దాంట్లో ఉంటుంది. వాడికి వీడికి లింక్ ఉంది అని అంటే వాని దగ్గరికి ఇంకో టీం పంపించి మళ్ళీ ఇక్కడ నుంచి కలకత్తా నుంచి కోఆర్డినేట్ చేసుకొని అల్టిమేట్గా అప్పుడు 15 రోజులు ఉండి వాడిని కలకత్తాలో మళ్ళీ పట్టుకున్నాం. మిట్టల్ ఎంత వాడు చీటర్ అంటే వాడి మీద ఆల్రెడీ అప్పటికే నేపాల్, లక్నో, మన కొచ్చిన్, ఒడిశా ఇవన్నీ కేసులు ఉంటాయి, అన్నీ డిటెక్ట్ అయ్యాయి. అది సాటిస్ఫాక్టరీ జాబ్ ఇన్. సార్ సాధారణంగా ఎక్యూజ్ లిఫ్ట్ చేయడానికి మార్నింగ్ టైంలో ఎంచుకుంటారు, అందుకు ఒకటి. 2 యూనిఫామ్ వేసుకుని వెళ్తే బెటరా, యూనిఫామ్ లేకుండా సివిల్ వెళ్తే బెటరా? శాస్త్ర ప్రకారం యూనిఫామ్లో వెళ్ళి అరెస్ట్ చేయాలని ఉంటుంది కానీ యూనిఫామ్లో వెళ్తే ఎవడో దొరకడు. ఎందుకంటే యూనిఫామ్లో వాడు కాసుకొని కూర్చుంటాడా. తతంగం అంతా కంప్లీట్ చేయాల్సి వచ్చేటప్పుడు యూనిఫామ్ బ్యాడ్జ్, నీ నేమ్ ప్లేటు అవన్నీ ఉంటాయి, అవన్నీ రాస్తాం.
రాస్తాం కానీ జనరల్గా మేము సిసిఎస్లో కూడా యూనిఫామ్ ఏమి ఉండదు, మామూలుగానే మఫ్టీలోనే జాబ్ చేసేవాళ్ళం. ఐడి కార్డ్ ఎమ్మడి ఉంటుంది, ఐడి కార్డ్ ఖచ్చితంగా కానీ మీరు తీసుకొస్తారు. కొంతమంది ఏం చేస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎవరో వ్యక్తులు వచ్చారు కిడ్నాప్ చేశారని ఒక కేసు తప్పకుండా. అలా కూడా మా మీద కూడా కేసులు రిజిస్టర్ అయ్యాయి. నా మీద ఢిల్లీలో రిజిస్టర్ అయింది, కలకత్తాలో ఒకసారి కేసు అయింది. అవుతాయి అంటే, కానీ లీగాలిటీ ఎప్పుడు ఆల్వేస్ ప్రివేల్స్. కాబట్టి మేము కూడా కంపల్సరీ అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసేస్తాం ఇమీడియట్గా. అచ్చా. పట్టుకునేటప్పుడు మేము ఒకవేళ మేము ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉందంటే వాళ్ళ సహాయం తీసుకోకుండా దొరికిన తర్వాత అయినా ఖచ్చితంగా లోకల్ లోకల్ పోలీస్కి ఇస్తే వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు కదా, ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తారు. ఆ డౌట్ తోటే మేము కూడా జనరల్గా రిస్క్ తీసుకుంటాం. కానీ ఇప్పుడున్న కండిషన్లలో రిస్క్ తీసుకోవడం అవసరం లేదు. కానీ అప్పట్లో ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే లిఫ్టింగ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ కదా మరి, వాడు వచ్చి పడుకునే నైట్లో కదా వాడు, లేకపోతే మేము లేట్ నైట్ లొకేషన్స్ తీసుకునే పోతాం. లేట్ నైట్ లొకేషన్స్ ఒక దగ్గర వచ్చాయి, ఒక 10 లొకేషన్స్ వచ్చినాయంటే దాని అర్థం వాడు అక్కడ ఉంటుండని అర్థం. లేట్ నైట్ సిడిఆర్లు లేకపోతే మనం ఇప్పుడు కదా, అప్పట్లో కూడా సిడిఆర్స్ ఉండే. అంటే 2004 నుంచి మెల్లిగా సిడిఆర్స్. సార్ మీరు ఆ మిట్టల్ గ్యాంగ్ కోసం దాదాపు సంవత్సరం తిరిగారు కోల్కత్తా. మీకు పాస్పోర్ట్ ఇచ్చిన ఇంకా ఎక్స్పెండిచర్ చాలా ఉండదు, చెప్పాలని ఎక్స్పెండిచర్ ఉంటుంది. అదంతా గవర్నమెంట్ పే చేసుకుందా లేదా మీ పాకెట్లో పెట్టుకుని మాట పడ్డామని చెప్పి? పూర్తిగా చేయదు. మనకున్న కండిషన్, మనకున్న అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఏం కల్పించలేదు. గవర్నమెంట్ వాళ్ళ శాస్త్ర ప్రకారం 200 రూపాయలు ఇస్తారు పర్ డే. తప్పదు. 200 రూపాయలు ఏమొస్తుంది అక్కడ? అదే తప్పదు, అది పెట్టుకుని చేసుకోవాలి మనం. సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే. సిసిఎస్ తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత అక్కడ నుంచి టాస్క్ ఫోర్స్ వెళ్ళానండి. టాస్క్ ఫోర్స్ కూడా ఎందుకు వెళ్ళానంటే, టాస్క్ ఫోర్స్ పోవడం నాకు నిజంగా పెద్ద ఇష్టంగా లేకుండే. అప్పుడు నా 3 years టర్మ్ అయిపోయింది ఆల్మోస్ట్ సిసిఎస్లో. అప్పుడు రాజీవ్ త్రివేది సార్ అడిషనల్ కమిషనర్ క్రైమ్స్ ఉండే. ఏదో చిన్న విషయంలో మా ఒక ఇమీడియట్ ఆఫీసర్ తోటి గొడవై నేను చెప్పా, నేను సార్ ఎక్కడ వాల్యూ లేని దగ్గర నేను పనిచేయను, ఐ హ్యావ్ టు షిఫ్ట్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు సమ్ అనదర్ ప్లేస్ సార్ విచ్ ఈస్ నియరర్ టు ది మై హౌస్. హైదరాబాద్లో సిటీ పోలీస్లో ఆల్వేస్ అవర్ ప్రిఫరెన్స్ ఈజ్ టు ది నియర్ టు ది రెసిడెన్స్. అంతే తప్ప ఈ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ అని పెద్దగా ప్రయారిటీస్ ఏమి ఉండకపోయేవి. ఇప్పుడు డిస్టిక్లలో ఈవెన్ సైబరాబాద్లో ఉన్నట్టుగా అదే శాంతినగర్ దగ్గరలోనో దగ్గరలోనో క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అక్కడ. అప్పుడు మాకు బేగంపేట క్వార్టర్స్. అదే మూడే కదా. మూడే బేగంపేట క్వార్టర్స్లో ఇంటి దగ్గర ఉండాలని కోరుకున్నాం. బేగంపేట క్వార్టర్స్లో ఉన్నప్పుడు నేను అడిగిన పోస్టింగ్ కూడా ఏంటంటే, సార్ ఆ బేగంపేట నియర్ బై ఏదైనా పోస్టింగ్ ఇవ్వండి, లేకపోతే నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇవ్వండి. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ అంటే అప్పుడు బల్విందర్ సింగ్ సార్ అప్పుడు కమిషనర్ అండి. అప్పుడు ఆయన అన్నాడంట, సార్ ఎందుకు ఆయన అంత స్పెసిఫిక్గా నార్త్ జోన్ అని అడుగుతున్నాడు అంటే, వేరే ఉద్దేశం ఏం లేదు సార్, ఆయన ఇల్లు దగ్గర ఉంటాయి సార్ సపోర్ట్ చేసేవారు. అప్పుడు ఆఫీసర్స్ కూడా అంటే సపోర్ట్ చేసేవాళ్ళు. మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండేది. ఆఫీసర్స్ మన వాళ్ళు ఉంటే ఒక శబాష్ అని అంటే 1 కోటి రూపాయలు ఇచ్చిన దానికంటే ఎక్కువ దానికోసమే పనిచేసేవాళ్ళు. ఈవెన్ ఇప్పుడు నేను కానీ మా వాళ్ళు కానీ ఎవరు పనిచేసినా పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడైతే శబాష్ అని అంటాడో మనకి అది భారతరత్న ఇచ్చినంత గొప్ప. కాబట్టి పనిచేస్తారు మన వాళ్ళు. దానికోసం చొక్కాలు దించుకొని పనిచేస్తారు.